తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో ఇది ఇంటర్వ్యూ వచ్చేసి రుతిక్ చారి వీరానంద్. సో చెప్పాలి వీరానంద్, మీ కాలేజ్ లో ఏంటి, ఎలా నడుస్తున్నాయి, ఏంటి విశేషాలు? అమ్మాయిల గురించి పక్కన పెడితే ఎందుకు నాకు అవే కావాలి నాకు వద్దా అమ్మాయి కావాలి నీకు కావాలని మీ కాలేజ్ తీసుకోని. ఇంకొన్ని రోజులు అయితే మా కాలేజ్ లో ఈవెంట్ నవరాత్రి నవేల్ అని ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 27 సాటర్డే. మాకు నెక్స్ట్ మిడ్ లా నిర్మాణ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మిడ్ ఇప్పుడు నిన్న ఎవడు అడిగి నన్ను అడిగితే గుత్త పోలుతుంది ఇది. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య చెప్పు. నాకు చెప్తున్నారా భయ్ నువ్వు మా కాలేజ్ చెప్పేసి అది అయిపోయినాక దసరా హాలిడేస్ ఎట్లా ఊరికి వెళ్ళిపోతాం. దసరా అంతా ఎంజాయ్ చేసి దసరాకి బయటికి పోదాం, టూర్ పోదాం. తిరుపతి కదా, తిరుపతి పోదాం. మా తిరుపతి అయిపోయినాక ఊరికే కదా వెళ్ళాల్సింది. అదే మధ్యలో తీపో కావాలంటే నువ్వు గుండె చేసుకో. గుండె ఎందుకు వేసుకుంటా? చేసుకో, దేవుని దగ్గర పోతే గుండె చేసుకోవాలి. అప్పుడంటే చిన్నోని తెలియదు, ఇప్పుడు పోదాం మళ్ళీ పోయి గుండె చేపించుకుందాం. నువ్వు పంచాయతీలో పెట్టకు నువ్వు గుండెలు గిన్నెలు అని. అరే తప్పు అట్లా దేవుని అట్లా మాట్లాడద్దు. దేవుడు ఏం నా దగ్గరకు వచ్చి గుండెలు వేసుకోండి అప్పుడే మంచిగా అవుతుంది అంటాడా? మళ్ళీ ఏం మొక్కుంటే వేసుకుంటారు. నాకు మొక్కు ఉంది. నాకైతే అట్లాంటి మొక్కులు ఏం లేవు. మనోడికి ఉన్నట్టున్నాయి, అందుకే గుండె వేసుకోవాలి. వాడు ఒక్కడు కాకుండా నన్ను కూడా ఇరికి చేసేస్తున్నాడు. అరే ఫస్ట్ నేను చెప్తున్నా కాలేజ్ ఏందని. ఏడాపేసిన మీ కాలేజ్ లో అది అయిపోయింది, అది ఈవెంట్ అయిపోయింది. దసరా హాలిడేస్ లో ఊరికి పోతా అన్నావు. ఊరికేంచి వచ్చినాక మళ్ళా కాలేజ్ స్టార్ట్, మళ్ళా వెళ్ళిపోవాల్సిందే డైలీ. ఏం లేదు, మళ్ళీ పోవాలి, మిడ్లు సెమ్లు రాయాలి, ఫెయిల్ అవ్వద్దు, పాస్ అయిపోవాలండి. చుట్టూ ఏమో మాట్లాడుతున్నావు, ఫెయిల్ కావద్దు పాస్ కావాలంటారు ఏంటి నువ్వు? పాస్ అయిపోతున్నా మంచి యూట్యూబర్ గా మొత్తం ఈ టెన్షన్స్ ఏముండవు. బ్యాక్లాగ్స్ మంచి యూట్యూబర్ అయిపోవచ్చు. యూట్యూబర్ అయిపోవచ్చు, బ్యాక్లాగ్స్ అవసరం లేదా తమ్ముడు? నేను జర్మనీ పోవాలనుకుంటున్నా. ఏమనుకుంటున్నాను, బ్యాక్లాగ్స్ కూడా పోతావు. అరే అమీర్పేట పోతే ఎట్లుంటే తెలుసా? నువ్వు పైసలు పెట్టాలి అంతే. నువ్వు చదువు రాకపోయినా సరే ఏ కంట్రీ అయినా పంపిస్తాడు నేను. చాలు 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 ఈ మాత్రం చాలు. నేనైతే వెళ్దాం అనుకుంటున్నా జర్మనీ నేర్చుకుంటున్నా. నైస్ రా, 2-3 వర్డ్లు వచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో చెప్దామనే కదరా నువ్వు ఖాళీ నేర్చుకున్నారా? ఇది వీడియోలో చెప్దాము. కొట్టేద్దామని నీది నాకు అర్థం. యూట్యూబర్స్ కొంతమంది డూయిలింగ్ ఏదో యాప్ చెప్పారు, దాంట్లో నేర్చుకున్నా. నువ్వు ఇప్పుడు దాన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు? ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. మనోళ్ళేరా వ్యూవర్స్? అరే అవురా మనోళ్ళు, అదే రా మనోళ్ళే కాదంటలేను, కానీ ఏది మన వర్త్ ఏది వాళ్ళకి ఎట్లా చెప్పాలి అనేది మనది ఒకటి ఉంటది. ఇవి డైరెక్ట్ గా మనం అట్లా చెప్తాం. నేను నేర్చుకుంటున్నా చెప్తున్నా. నేను కూడా నేర్చుకుంటా. ఆ డూయిలింగ్ వాడు పైసలు ఇస్తే ఇంకా మంచి చెప్తుండే అప్పుడు. ఇంకొంచెం నేనైతే బాగా చెప్తుండే దాని గురించి. డబ్బులు ఇవ్వాలి వాడు అంతే. చెప్పింది మించి చేయకూడదు, చెప్పిన దానికి తక్కువ చేయకూడదు, చెప్పింది మాత్రమే చేయాలి. ఎలా వచ్చావో అలాగే పో. సరే షెడ్ కాడికి వచ్చేసినాం. ఇక తర్వాత మళ్ళీ ఇంకొక ఇది కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియో చెప్తాం అనమాట. మంచి కంటెంట్ ఇస్తాను. నేను ఇప్పుడు ఇట్లా ఇంటికి వెళ్ళిపోతా, చాలా లేట్ అయిపోయింది. ఇంట్లో చెప్పలే అసలు మేము బయటకు వచ్చినామని కూడా. అవును మరి, చిన్న పిల్లలు తప్పిపోతారని ఇంట్లో ఫోన్ల మీద ఫోన్లు చేసి లోపలికి ఏడునో బేటా అంటున్నారు. ఇంటికి వెళ్ళిపోయి పడుకుని మళ్ళీ మంచిగా సండే ముందే రేపు అంతే. సరే బాయ్. ఇంకా ఓకే బాయ్. వచ్చేసాం ఫ్రెండ్స్ కాలేజ్ గ్యారేజ్ వచ్చేసినాం. బాయ్, నమస్తే. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.